హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ నుంచి వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్ రియల్మీ 14T గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాక్స్లో వచ్చే కంటెంట్ గురించి చూసుకున్నట్లయితే మొబైల్ బ్యాక్ కేస్, సిమ్ టూల్ అండ్ డాక్యుమెంట్స్, 45W ఫాస్ట్ ఛార్జర్, టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అండ్ ఇక మొబైల్కి ఫ్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు సపరేట్గా వేయించుకో. అండ్ ఇక మొబైల్ స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్, 128GB రోమ్, డైమెన్సిటీ 6300 ఆక్టా కోర్, 2.4 GHz వస్తుంది. ఫ్రంట్ 50MP ప్లస్ 2MP అండ్ ఫ్రంట్ వచ్చేసి 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ, 45W ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇక ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే పంచ్ హోల్తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఓ కెమెరా మోడల్ అండ్ వీళ్ళ బ్రాండ్ నేమ్ రియల్మీ అని. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ ఇక ఈ మొబైల్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. చేతిలో పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అయితే చాలా బాగుంది అండ్ ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేయడం లేదు. ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 194 grams అయితే మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ థిక్నెస్ వచ్చేసి 7.9 mm థిక్నెస్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ టాప్ అండ్ బాటమ్ చూసుకుంటే టాప్లో వచ్చేసి సెకండరీ మైక్ అండ్ స్పీకర్ గ్రిల్ అండ్ బాటంలో వచ్చేసి సిమ్ స్లాట్, 2 నానో సిమ్తో అయితే వస్తుంది. ప్రైమరీ మైక్ అండ్ ఛార్జింగ్ పోర్ట్తో అండ్ స్పీకర్. మొబైల్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఏమీ లేదు. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్, పవర్ ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే ఫ్లాట్ డిస్ప్లే, ఇది పంచ్ హోల్తో వస్తుంది. చుట్టూ డిస్ప్లే బిజల్స్ విషయానికి వస్తే చాలా థిన్గా అయితే ఉన్నాయి, పెద్దగా కనిపించట్లేదు. అండ్ ఇక మొబైల్ డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్. ఇది 8-bit ప్యానెల్, 2100 nits పీక్ బ్రైట్నెస్తో మొబైల్ వస్తుంది. HDR సపోర్ట్ అయితే డిస్ప్లేకి ఇవ్వలేదు, అందువల్ల మీరు HDR కంటెంట్ అయితే చూడలేరు. యూట్యూబ్లో మీరు 2K రిజల్యూషన్లో మీరు వీడియోస్ని అయితే చూడవచ్చు. అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటిలో ఫుల్ హెచ్డీలో వీడియోస్ వాచ్ చేయొచ్చు. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఇది వస్తుంది. ఇదైతే చాలా ఫాస్ట్. ఇక ఆడియో విషయానికి వస్తే ఇందులో 2 12 స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఈ ఆడియో సౌండ్ వచ్చేసి లౌడ్గా బాగానే ఉంది. ఇక మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్సెట్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ చాలా బెటర్ ప్రాసెసరే. చిన్న గేమ్స్ ఇలాంటివి హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్రీ ఫైర్ అలాంటి గేమ్స్ అయితే ఇందులో ఆడచ్చు. అండ్ ఈ మొబైల్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటే గేమ్ ఆడేటప్పుడు మొబైల్ హీట్ అవ్వకుండా ఇది కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే టెంపరేచర్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలానే గేమింగ్ కోసం ఈ మొబైల్ కొంటా అంటే కుదరదు. అంటే ఇక కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా వచ్చేసి 50MP మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్. బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా నుంచి ఫొటోస్ అయితే బెటర్గానే వస్తున్నాయి. AI ఎరేజర్ అయితే ఉపయోగించారు.
అంటే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇక ఫ్రంట్ వచ్చేసి 60 MP మెగాపిక్సెల్ కెమెరాతో ఇది వస్తుంది. ఇది బెటర్గానే పర్ఫామ్ అయితే చేస్తుంది. అండ్ ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఉపయోగించి 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. 4K వీడియో రికార్డింగ్ అయితే ఆప్షన్ లేదు. ఈ ప్రాసెసర్ దానికి సపోర్ట్ చేయదు. అండ్ ఈ కెమెరాలో వచ్చేసి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏవైతే ఇవ్వలేదు. వీడియో తీస్తున్నప్పుడు అయితే షేకింగ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. వీడియో అయితే షేక్ అయితే అవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి డ్యూయల్ వీడియో రికార్డింగ్ అయితే ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఇది వస్తుంది. దీంతో ఈ మొబైల్ ఛార్జ్ చేయడానికి, ఫుల్ ఛార్జ్ చేయడానికి 75 minutes అయితే టైం తీసుకుంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే నార్మల్ పర్సన్కి, హెవీ యూజర్కి మాత్రం ఒక 1 day మాత్రం రావచ్చు. మోడరేటర్ యూజర్కి అయితే 2 days వరకు అయితే ఈ ఛార్జింగ్ అయితే వస్తుంది. నా ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Android 15తో వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఒకప్పుడు ఇందులో కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వాళ్ళకి తెలుస్తుండే, ఇప్పుడు మాత్రం తెలియడం లేదు. అలాగే యాప్ లాక్ అండ్ యాప్ హైడ్, యాప్ క్లోన్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఏఐ సర్కిల్ సెర్చ్, ఏఐ డాక్యుమెంటరీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఏఐ స్మార్ట్ లుక్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే డ్యువల్ 5G మోడ్స్తో వస్తుంది. 9 bands అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ డ్యువల్ బ్యాండ్ వైఫై కాలింగ్, బ్లూటూత్ 5.3తో వస్తుంది. 2G సపోర్ట్, GPS సపోర్ట్, నో NFC, నో 3.5mm పోర్ట్, నో IR బ్రషర్, నో FM రేడియో, నో డిస్ప్లే పోర్ట్. అండ్ ఇందులో సెన్సార్స్ వచ్చేసి అన్ని సెన్సార్స్ని అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. యాక్సిలరోమీటర్, ప్రాక్సిమేటిక్, జైరోస్కోపిక్ ఇలాంటి సెన్సార్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్.